తర్వాత ఆయన ఆరోగ్యం బాగుండాలి అని చెప్పి అందరూ కోరుకుంటున్నారు, ఒక టీడీపీ ప్రభుత్వం తప్ప. ఎందుకు అంటే కొన్ని నెలల క్రితం చూసుకుంటే, ఒక సంవత్సరం క్రితము స్పెషల్ స్టేటస్ అంటే చాలా మందికి తెలియలేదు. కానీ ఈరోజు స్పెషల్ స్టేటస్ అంటే ఒక చిన్న పిల్లడి నుంచి పళ్ళు ఊడిపోయిన ముసలోడి వరకు స్పెషల్ స్టేటస్ అంటే నీట్గా అన్ని పాయింట్ వైజ్ చెప్తున్నారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే. మనకి స్పెషల్ స్టేటస్ వస్తే దాని లాభాలేంటి, రాకపోతే నష్టాలేంటి అని ప్రతి ఒక్కటి మన మైండ్లో పెట్టినారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు అనుకోయింటారు, ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ స్టేటస్ అంటే చాలా మందికి తెలీదు, వచ్చేసిందంటే నమ్మేస్తారు, పాపం అమాయకులు అని అనుకున్నారు. కానీ ఈరోజు స్పెషల్ స్టేటస్ అంటే మన అందరికీ తెలుసు కాబట్టి ఆయన ఈరోజు అబద్ధాలు చెప్పలేకపోతున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటారు, వెంకయ్య నాయుడు గారు అంటారు స్పెషల్ స్టేటస్ దా, అదేంటి మనకు వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే, అదేదో చాలా పెద్దది అనుకుంటున్నారా అని అంటున్నారు. కానీ వాళ్ళకి అవసరం లేదేమో, స్పెషల్ స్టేటస్ అనేది మన అందరికీ హక్కు. అది వాళ్ళు మనకి చుక్కల్లో ఆకాశంలో బిల్డింగ్లు కట్టిస్తాము, అది కట్టిస్తామని చూపించి కింద రైతులు పొలాలన్నీ లాగేసుకొని వాళ్ళు సంతోషంగా వాళ్ళు జోబులు నింపుకుంటున్నారు. కానీ ఈరోజు రాష్ట్రంలో ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో, ఎన్ని కష్టాలు పడుతున్నారో ప్రభుత్వం వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళు ఎప్పుడన్నా ప్రజలలోకి వస్తేనే వాళ్ళు తెలిసేది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్టార్టింగ్ నుంచి ప్రజలకు ఏ సమస్య వచ్చినా, అటు మహిళలకు కానీ, స్టూడెంట్స్కి కానీ, రైతులకు కానీ ఏ సమస్య వచ్చినా ఆయన ముందుండి మనందరి కోసం పోరాడుతున్నారు. అలాగే మనమందరం కూడా ఈరోజు మనం ఎన్ని దీక్షలు చేసినా, మేము ఎన్ని ధర్నాలు చేసినా, మీలో ఆ చైతన్యం రాకపోతే, మీలో మీ సైడ్ నుంచి మాకు సపోర్ట్ రాకపోతే మేము ఎన్ని చేసినా కూడా వేస్టే. ఈరోజు మీరు అందరు ఇక్కడికి వచ్చారంటే దానికి కారణం మనం అందరం ఎంత ఇబ్బందులు పడుతున్నామో, ఎన్ని కష్టాలు పడుతున్నామో మనందరం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇంకొక 2 సంవత్సరాల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తారు, వచ్చి మళ్ళీ కొత్త కహానీలు చెప్తారు, కొత్త స్టోరీలు చెప్తారు, ఇంకొక కొత్త ప్లానింగ్ చేసుకుంటూ వస్తారు, అది మాఫీ చేస్తా, ఇది మాఫీ చేస్తా అని. కానీ ఈసారి మనం ఎవరము చంద్రబాబు నాయుడు గారు చెప్పే ఏ ఒక్క హామీలకు కూడా నమ్మకూడదని మీరు అందరు గట్టిగా తెలియజేసుకుంటున్నాను. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు మన అందరము సపోర్ట్ చేసి ఆయనను ముందుండి పెట్టి ఆయన నడిపించి మన కష్టాలన్నీ తీర్చుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు.